సెల్ చేయడం కూడా ఈజీగా ఉండడం వల్ల మనము వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఈ ఆశయాల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ రెండు ముఠాలు ప్రయత్నించడం. సో ఈరోజు హైదరాబాద్ పోలీసు మొత్తం 5గురిని ఈ యొక్క హ్యాష్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 25 కేజీ హ్యాష్ ఆయిల్, 25 లీటర్స్ హ్యాష్ ఆయిల్, అట్లానే దాదాపు 3,05,00,000 రూపాయలు వర్తున్న ఈ యొక్క హ్యాష్ ఆయిల్ ని సీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా తెలుసు, తెలంగాణ ప్రభుత్వము మరియు తెలంగాణ పోలీసు, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఈ యొక్క డ్రగ్స్ పైన చాలా అంటే చాలా ఒత్తిడి పెరగడం జరిగింది. డీలింగ్ దెమ్ విత్ ఈ యొక్క డ్రగ్స్ పైన ఐరన్ హ్యాండ్తో మనము డీల్ చేయడం జరుగుతుంది. ఉక్కు పాదం మోపడం జరుగుతుంది. సో అందుకు ఈ యొక్క ఈ ముఠా అరెస్ట్ చేయడంలో కూడా మనకు చాలా ఒక మంచి ఫలితాలు వచ్చింది. దాదాపు ఈ యొక్క 2 కేసులో 5గురిని అరెస్ట్ చేసి, సో ఇద్దరు కూడా తొందరగా డబ్బులు సంపాదించాలి, ఈజీగా డబ్బులు సంపాదించాలి అని చెప్పి ఈ యొక్క గాంజా ట్రాన్స్పోర్ట్ చేయడంలో స్టార్ట్ చేశారు. అంతకుముందు కూడా 2016 యాకూబు అరెస్ట్ కావడం జరిగింది. మాడుగుల పోలీసులు 2016 అరెస్ట్ చేసి ఏపీ నుంచి ఇది తీసుకొని అది మళ్ళీ ఒరిస్సా నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ కి ట్రైన్ లో రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు కి బస్ లో ట్రాన్స్పోర్ట్ చేయాలని ప్రయత్నం చేసినట్టు మన టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్, మన లోకల్ ఆఫీషియల్స్ అందరూ కలిసి ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా రిమాండ్ చేయడం జరిగింది. అట్లానే సెకండ్ కేసు లో మన సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ కూడా 3గురిని అరెస్ట్ చేశారు. మళ్ళీ అదేవిధంగా ఇద్దరు కన్జ్యూమర్స్ కూడా మనం అరెస్ట్ చేసి కూడా దాదాపు 1.25 లీటర్స్ వర్తున్న ఆయిల్ ని మనం చూడండి. ఇప్పుడు ఈ 1 kg ఆఫ్ మనము ఒక యాష్ ఆయిల్ కి 12 లక్షల రూపాయలు, అదే మీకు ఇది 40 కేజీ మనము ఈ యొక్క గాంజాన్ని క్రష్ చేస్తే మనకు ఈ 1 లీటర్ యాష్ ఆయిల్ రావడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళకు అంత పెద్ద ట్రాన్స్పోర్ట్ అంతకంటే ఈ యొక్క ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ అని చెప్పి వాళ్ళు ఈ యొక్క దండాలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో ఈ 3గురిని ప్లస్ ఇద్దరు కన్జ్యూమర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తము ఇదంతా చిన్న కంటైనర్స్ 4 ml, 5 ml లేదా 10 ml స్మాల్ చూసుకుంటారు డబ్బాలో వాళ్ళు అక్కడ సో అట్లా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వనంగి చెన్నయ్య పాత్రలు అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఇక్కడ చింతపల్లి నేటివ్, అల్లూరి సీతారామరాజు డిస్టిక్. అట్లానే భరత్ కుమార్ అనేవాడు, ఈయన ఆల్మోస్ట్ అంతమంది కూడా మన రాచకొండ సెవెరల్ కూడా ప్రాపర్టీ ఆఫెన్స్ కూడా ఉన్నారు. ఆనే అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే మొహమ్మద్ షోయబ్ అనేవాడిని అరెస్ట్ చేశాను. ఇద్దరు కన్జ్యూమర్స్ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లా ఈ భరత్ కుమార్ కి ఈ మొహమ్మద్ షోయబ్ ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా లావిష్ లైఫ్ స్టైల్ కి వాళ్ళు యూజ్ కావడం జరిగింది. వాళ్ళు రిమాండ్ పంపడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు 25 లీటర్స్ ఈ హ్యాష్ ఆయిల్, అట్లానే దాదాపు 3.5 lakhs హ్యాష్ ఆయిల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మన డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్ గాయపాడు, మన డీసీపీ జూబ్లీహిల్స్ రమణారెడ్డి నేతృత్వంలో మన బోత్ టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్, ఇక్కడ జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, ఇక్కడ జూబ్లీహిల్స్ ఆఫీసర్స్ కలిసి అందరూ కూడా ఇది ఒక మంచి డిటెక్షన్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద ఎత్తున జరిగిన హ్యాష్ ఆయిల్ ఇది ఒక పెద్ద క్వాంటిటీ. కూడా కోరుతున్నాను మీరందరూ కూడా డ్రగ్స్ నుంచి దూరం ఉండాలి. అట్లానే ఎవరికైనా డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరు తీసుకుంటున్నారో లేదంటే ఎవరు వెళ్తున్నారో వాళ్ళు ఇమీడియట్లీ మనకు సమాచారం ఇవ్వాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సో అందరూ కూడా సే నో టు డ్రగ్స్ అండ్ సే ఎస్ టు లైఫ్ అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మీరు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెట్వర్క్ ని బ్రేక్ చేయడానికి కూడా ఇంకా కొంతమంది ఎక్స్పాండ్ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒడిశా నుంచి వస్తుంది, కొంత ఏపీ నుంచి రావడంతో అక్కడ కూడా ఇంకా మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా కొంతమంది ఎక్స్పాండ్ ఉన్నారు. వచ్చే రోజు వాళ్ళని కూడా మనము అరెస్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం.
సో ఈ ముఠా ప్రధానంగా ఎవరిని టార్గెట్ అందరూ వాళ్ళకి అట్లా ఏం లేదు, అందరు పబ్లిక్ ఎవరు కావాలో వాళ్ళకు అమ్మేవాళ్ళు. మెయిన్ ఏమంటే బెంగళూరుకి వెళ్ళేది ఇది. అంతకుముందు కూడా బెంగళూరుకి వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేశారు. సెకండ్ ముఠా ఏముంది, ఈ చిన్నయ్య పాదలు, మొహమ్మద్ షోబు, భరత్ కుమార్ అన్నవాళ్ళు లోకల్గా అమ్ముతున్నారు. అది అంతకుముందు చెప్పిన ఈ ఇద్దరు మాత్రము వాళ్ళు యాకోబు, సూరిబాబు వాళ్ళు బెంగళూరుకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు కూడా బెంగళూరులోనే ఈ ఒక యాషాల్ని అమ్మారు. Anything? Today, Hyderabad Narcotic Enforcement Wing and the local Jubilee Hills zone officials and Secunderabad zone police officials in a joint operation has arrested 5 persons who were dealing with ash oil, and we have recovered about 25 liters of ash oil, which is worth of more than 3 crores. These people, the offenders who were all small-time persons who were indulging in auto rickshaw and other trades, they got into ganja business, and earlier also they were arrested, especially this Lasangi Yakub alias Venkat and also Suri Babu, from whom we have recovered about 24 liters of ganja ash oil. So these people earlier also they were involved in this ganja, and they were arrested by the local AP police, and then they were also arrested by the Purapanda police of Hyderabad city police earlier. So again, mainly these people, they were procuring ash oil and then they were selling at Bangalore. So while they were going to Bangalore along with this 24 liters of ash oil, which was more than almost 3 crores, was apprehended by our task force officials, and today we'll be sending them to remand. So also in another gang which was also involved in the transportation of ash oil, we have recovered almost about 1.2 liters of ash oil and worth about 16 crores. 3 persons, basically Chennaya, Pradal and Bharat Kumar and Mohammed Shoaib, we have been arrested, and we also have arrested 2 consumers. So these people, they were trying to procure from the Chindapalli mandal of AP the ash oil, and then they were selling at the local market. They used to make about 4 ml, 5 ml and 10 ml boxes, small boxes, and through that one they were selling. So they used to lavish lifestyle, and earlier they did selling of this ash oil by making small containers of 4 ml. They got huge profits. Sensing that there is huge profits in this ash oil, so they started procuring ash oil, and they recently again they went to Chindapalli, met this Chennai Padal, and they ordered for 1 liter of ash oil. When they got it here and they were trying to procure this ash oil, we arrested all these 3 persons also. Totally today we have arrested 5 persons, recovered almost 25 liters of ash oil, and which is worth more than 3 crores. Hyderabad Police, Hyderabad Narcotic Enforcement Wing, and the Telangana Police, and also Telangana government and Eagle officials, we are dealing the drug menace with iron hand. So I request the public to be away from drugs. So say no to drugs and say yes to life. Thank you. మన మంచి పని చేసిన మన ఆఫీసర్స్, బోత్ టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ జోన్ ఆఫీసర్స్ కి, అట్లానే మన జూబ్లీహిల్స్ పోలీస్ ఆఫీసర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన హైకోర్టు నేతృత్వంలో, మన రమణారెడ్డి నేతృత్వంలో మన ఆఫీసర్స్ అందరూ కూడా బాగా చేశారు. గత ఆల్మోస్ట్ 1 month నుంచి దే హావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ గ్యాంగ్ విచ్ వాస్ ట్రైంగ్ టు ట్రాన్స్పోర్ట్ యాష్ ఆయిల్. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను.